ఏపీ వ్యాప్తంగా కూటమి పరిస్థితి ఒకలా ఉంటే అక్కడ మాత్రం మరోలా ఉందట సిచ్యువేషన్. ఒకే గూటిలో ఉంటూ కూడా కయ్యాలాడుకుంటున్నారు ఆ ఎంపీ ఎమ్మెల్యే. దీంతో ఏడాది తిరగకుండానే ఏమిటి గొడవ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు. ఇంతకీ ఈ రచ్చకు దారితీసిన పరిస్థితులేంటి? కూటమిలో కుంపట్లు రేపుతున్న ఆ నాయకులు ఎవరు? చీరాల టీడీపీలో చిటపటలు. అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ మధ్యలో వలస నేత. అవినీతి ఆరోపణలు అగ్గిరాజేశాయా? ఓపెన్ కామెంట్స్ తో కాక రేపుతోన్న నేతలు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చీరాలలో రాజకీయం ఇంతే. స్వపక్షంలో నేతలు విపక్షంగా మారడం ఇక్కడ స్పెషాలిటీ. గతంలో వైసీపీకి ఇప్పుడు టీడీపీకి సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్లు పరస్పరం కత్తులు దూసుకునేవారు. ప్రస్తుత అధికార పార్టీ టీడీపీలో సైతం ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ వర్గాల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటోందట. ఆనవాయితీ అన్నట్లుగా అధికార పక్షంలో నేతలు కయ్యాలాడుతూ అగ్గిరాజేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో రాజుకున్న తాజా వివాదం చీరాలలో రాజకీయ రచ్చను తీవ్రతరం చేసింది. కొన్నాళ్ల క్రితం మాజీ మంత్రి పాలేటి రామారావు వైసీపీ కౌన్సిలర్లతో కలిసి చీరాల గడియార స్తంభం దగ్గర ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కొండయ్య వర్గీయులకు కోపం తెప్పించింది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన పాలేటి రామారావు వైసీపీ కౌన్సిలర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే దీనికి కారణం. దీంతో వెంటనే కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వర్గ నేతలు. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశంలో మరో ట్విస్ట్ ఏంటంటే, గడియారం స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ 2 నెలల క్రితమే మున్సిపల్ చైర్మన్ కు, కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు పాలేటి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పార్కులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతించాలంటూ 14 మంది టీడీపీ కౌన్సిలర్స్ కూడా అదే సమయంలో అర్జీ పెట్టుకున్నారు. అయితే ఈ 2 అర్జీలపై చర్చించిన చీరాల మున్సిపల్ కౌన్సిల్ అనుమతి కోసం జిల్లా కలెక్టర్కు పంపింది. కానీ కలెక్టర్ నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే శంకుస్థాపన చేసి పాలేటి కొబ్బరికాయ కొట్టడం వివాదానికి కారణమైంది. తమ నేతలకు చెప్పకుండా ఎలా శంకుస్థాపన చేశారంటూ భగ్గుమంది ఎమ్మెల్యే కొండయ్య వర్గం. ఇదంతా ఖచ్చితంగా కుట్రే అని, దీని వెనుక బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ హస్తం ఉందని ఎమ్మెల్యే వర్గీయులు బహిరంగంగా ఆరోపణలు చేయడం అగ్గి రాజేసింది. చీరాలలో బియ్యం, ఇసుక, మద్యం వ్యవహారాల్లో ఎమ్మెల్యేతో ఎంపీ కృష్ణప్రసాద్ వర్గీయులకు విభేదాలు రావడమే అసలు గొడవకు కారణమని తెలుస్తోంది. అందుకే మాజీ మంత్రి పాలేటి ద్వారా తమ నేతపై కుట్రకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే కొండయ్య వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో లోకల్ గా రాజకీయం ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నట్లుగా మారిపోయింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన మాజీ మంత్రి పాలేటి రామారావు ఎంఎం కొండయ్య విజయానికి కృషి చేసినా ఆ తర్వాత పరిస్థితి మారింది. ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా మారిపోయారు. తాజాగా ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో ఈ విభేదాలు కాస్త రోడ్డున పడ్డాయి. పాలేటి తీరు నిరసిస్తూ టీడీపీ నేతలు ఎన్టీఆర్ చిత్రపటాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఎమ్మెల్యే అనుచరులు. అవినీతి ఆరోపణలతో మొదలైన రచ్చ ఎన్టీఆర్ విగ్రహం కేంద్రంగా పీక్స్ కు చేరుకుందన్నమాట. ఎమ్మెల్యే, ఎంపీ డైరెక్ట్ గా తలపడకపోయినా ఇలా వర్గాలతో వాయించేస్తూ లోకల్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారనే ముచ్చట బలంగా వినిపిస్తోంది. మరి పెద్దాయన విగ్రహమే కేంద్ర బిందువుగా రాజుకున్న ఈ నిప్పును టీడీపీ హైకమాండ్ ఎలా చల్లారుస్తుందో చూడాలి.